నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మొత్తానికి తెలంగాణలో పాలిటిక్స్ రోజు రోజుకి హీట్ పెరుగుతున్నాయి. మొత్తానికి అన్ని పార్టీల దృష్టి తెలంగాణ వైపు కనబడుతుంది. ఏదైతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ వైపు చూస్తుంది. మొత్తానికి తెలంగాణలో ఆకర్షించే పథక రచన చేస్తుంది. ఇటు బీఆర్ఎస్ ముఖ్యంగా ఏదైతే అభివృద్ధి మంత్ర పాడుతున్నటువంటి పరిస్థితి, శంకుస్థాపన, అలాగే నిధులకు సంబంధించి హామీలు కావచ్చు, ఇంకా వేరే వేరే హామీలు కావచ్చు, అన్నీ కూడా అమలు పరుస్తున్న విషయాలు కావచ్చు. ఇప్పటివరకు తెలంగాణ అభివృద్ధి ఏ దశలో ఉందనేది కూడా వివరిస్తూ తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంటే, ఇటు బీజేపీ కేంద్రం నుంచి ఎలాంటి నిధులు ఇస్తుంది, ఎన్ని నిధులు ఇచ్చింది ఇప్పటికనేది లెక్కలతో సహా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏ లెక్కలు ఎటు తెలుస్తాయి, ఎట్లా ఉంటాయనేది దానికి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు వాసుదేవరావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి వాసుదేవరావు గారు. అలాగే మరొక నాయకులు మాల్రెడ్డి రంగారెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి మాల్రెడ్డి రంగారెడ్డి గారు. మరొక నేత నమస్తే అమరవేణి నర్సగౌడ్ కూడా జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు. ఫస్ట్ వాసుదేవరావు గారు ముందు చెప్పండి, ఏదైతే కేంద్రం నుంచి నిధులు రావట్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. మీరేమో లెక్కలతో సహా చెప్తున్నామని మీరు అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఇప్పుడు చాలా చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. ఫస్ట్ మరి నా వాయిస్ సరిగ్గా వినబడుతుంది? మీ వాయిస్ క్లియర్ ఉందండి, కంటిన్యూ చేయండి. సంతోషం. ఈ గత 9 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నిధులు ఇచ్చింది, ఎటువంటి అభివృద్ధి పనుల్ని చేసింది అని చెప్పిన దగ్గర అడిగిన వాళ్ళ ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వస్తున్నా కూడా మరి కళ్ళుండి గబోదిలాగా లేతే చెవిటోడు ముందు శంఖ ఊదినట్టుగా అయిపోయిందని చెప్పి మా ప్రియతమ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు 200 పేజీల పైచిలుకు పుస్తకాన్ని బ్లాక్ అండ్ వైట్ లో విత్ నెంబర్స్ ప్రింట్ చేసి మీడియా సమక్షంలో, ప్రజలందరి సమక్షంలో విడుదల చేయడం జరిగింది. దాన్ని మళ్ళా తెలుగులో, ఇంగ్లీష్లో కూడా ముద్రించడం జరిగింది. అందులో ముద్రించిన ఏ అంశానికైనా సరే, ఎటువంటి నిరూపణకైనా సరే సిద్ధంగా భారతీయ జనతా పార్టీ ఉంది. మీరు చెప్పే లెక్కలకి, మీరు చెప్పే మాటలకి ఎటువంటి పొంతన లేదు. అసలు 32% ఏదైతే రాష్ట్రాలకు వాటా ఉందో 2014 ముందు, కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ రాగానే దాన్ని 42% చేసింది. అక్కడ 25% అసలు నిధులు అన్ని రాష్ట్రాలకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంతకుముందు చెప్పిన విధంగా స్పష్టంగా ఏ పద్దు కింద, ఏ డిపార్ట్మెంటు దేని కింద ఎంతెంత డబ్బులు ఇచ్చింది, అలాగే మీరు అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని రకాలుగా లోన్లు తీసుకుంది, ఎక్కడి నుంచి తీసుకుంది, ఎఫ్ఎంఆర్ దాటలేదు, అన్ని విషయాలన్నీ కూలంకుషంగా అందులో చెప్పడం జరిగింది. కాబట్టి ఇంతకంటే అంటే మనకు చదువు రాకపోతే ఆ పుస్తకం ఇచ్చి చదువు వచ్చిన వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు చదివి చెప్తారు మనకి. లేకపోతే మళ్ళీ మేము ఎక్కడైనా సరే ఒక డిబేట్ లాగానో లేకపోతే పబ్లిక్ ప్లేస్ లో కానీ మరి ఆ పుస్తకం మీద, ఆ వివరాల మీద ఏదన్నా డిబేట్ కానీ చేయడానికి సిద్ధంగా భారతీయ జనతా పార్టీ మేమందరం రెడీగా ఉన్నాం. శ్రీనివాస్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను. ఏదైతే కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏమో రావట్లేదు, ఇవ్వట్లేదు, చాలా పెండింగ్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇందులో ఏది వాస్తవం అనుకోవాలి? ఇప్పుడు తెలంగాణకు మేము ఒకటే అడుగుతున్నామండి. విభజన చట్టంలో చాలా క్లియర్ గా ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్లమెంట్ లో చట్టం చేసింది. ఆ పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సార్లు ఢిల్లీకి వెళ్ళి స్వయంగా ప్రధానమంత్రి గారిని, సంబంధిత శాఖ మంత్రులు అందరినీ కలిసి కూడా కోరడం జరుగుతూ ఉంది. తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో, ప్రతిదాల విషయంలో వాళ్ళు అప్రోచ్ అవుతా ఉన్నారు. కానీ వాళ్ళు ఎంతసేపు కేంద్రం దాటవేత దూరంతో వేరుస్తున్నారు తప్ప ఇంకోట్లేదు. ఇప్పుడు విభజన చట్టంలో వాళ్ళు ఏం చెప్పారు స్పష్టంగా, బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి ఇలా మేము అడుగుతా ఉన్నాం. దాని గురించి బీజేపీ నుంచి స్పందన లేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కనుక తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది ఉంటే తెలంగాణలో యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే అంశం మీద ముఖ్యమంత్రి గారు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, పార్లమెంట్ సభ్యులు అందరు వెళ్ళి కేంద్రం దగ్గర మాట్లాడుతున్నాం.
అసలు విభజన చట్టంలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ రోజు మౌనంగా ఉన్నది. కానీ ఇవాళ మేము తెలంగాణకు ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ కాబట్టి మా రైట్ ఇవాళ మా అడగాల్సిన హక్కు మాకున్నది కాబట్టి తెలంగాణ ప్రజల తరఫున ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ అడుగుతా ఉంటే ఇంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ వీళ్ళ స్పందన లేదు. 9.5 సంవత్సరాలు వీళ్ళ కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా బయారం గురించి మాట్లాడట్లేదు. ఇవాళ విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టారు, వరంగల్కి ఇవ్వాలని కోచ్ ఫ్యాక్టరీ అని ఇవ్వాలని చెప్పారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కోచ్ ఫ్యాక్టరీ అంటే ఏదో ఓవరాలింగ్ ఫ్యాక్టరీ అని చెప్పి ఒక కొత్త తీసుకొచ్చి ఒకటి పెట్టిరు అక్కడ. శ్రీనివాస్ గారు ఒక నిమిషం మీ దగ్గరికి వస్తాను. ఒక నిమిషం అండి. రంగారెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. రంగారెడ్డి గారు, ఏదైతే ఇక్కడ చూస్తున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం క్లియర్ గా ఆరోపిస్తుంది, ఏదైతే రాష్ట్రం విభజించినటువంటి చట్టం ప్రకారం ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ దాని మీద ఫైట్ చేయట్లేదు. తెలంగాణకు రావాల్సినటువంటి హోదాకు సంబంధించి కావచ్చు, నిధులకు సంబంధించి కూడా సైలెంట్గా ఉంది కాంగ్రెస్ పార్టీ అంటుంది. బ్రదర్, తెలంగాణ ప్రభుత్వము ఈరోజు రావాల్సిన నిధుల గురించి మాట్లాడొద్దు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న స్కామ్ల గురించి మాట్లాడితే బాగుంటది. నిధుల గురించి మాట్లాడితే అర్థం లేని ముచ్చట. సోదరులు చెప్పిండ్రు, తెలంగాణ పుట్టింది టిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అని. మేమంటున్నాము టిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణను దోచుకుంటందుకని. ఈరోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఈరోజు స్కామ్ లేని స్కీమే లేదన్నది. ఏ స్కీమ్ తీసుకున్నా స్కాములే టిఆర్ఎస్. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎందులో స్కామ్ లేదు. వాళ్ళ దగ్గర ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. ఈరోజు కాళేశ్వరం స్కామే, పవర్ పర్చేజ్ స్కామే, లిక్కర్ పర్చేజ్ స్కామే, అట్లనే స్కాములే ఇవన్నీ. ఎండలేదు స్కాములు. తెలంగాణ గురించి వాళ్ళకి మాట్లాడే హక్కు, ఈరోజు తెలంగాణ ప్రజల రక్తం తాగుతున్నారు వాళ్ళు. ఈరోజు మనం అనుకుంటున్నాం తెలంగాణ కేసీఆర్ తెచ్చిండని. ఆయన ఒక్కరు కేసీఆర్ తెచ్చిండా? తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీని అడిగితే కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము ఏదో చేస్తుంటే ఈయన వాళ్ళకు మండిపోతుంది. ఎందుకు మండుతుంది? ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏ ఆశయంతో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిందో కాంగ్రెస్, ఆ ఆశయం జరుగుతలేదని మొన్ననే మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం మాకు విడిపోయినా గాని ఆగమైతుంది కాంగ్రెస్ అంటే కూడా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజల గోస చూడలేక మొన్న మేము 6 స్కీములు పెడితే అవి స్కాములు అంటున్నారు. మీరు మా స్కాములు అనే బదులు మీ స్కాముల డబ్బులతోని మా స్కీములు నడుస్తాయి. అన్ని మంచి స్కీములు పెట్టినాం. మీరు ఇంకా స్కీములు పెట్టలేదు. స్కీములు కాదు అవి. మీరు ప్రభుత్వంలోకి వస్తే అవి స్కీములుగా మారే అవకాశం ఉంటది. మీరు కళ్ళబొల్లి మాటలతోని ప్రజలకు నేను మాట్లాడినాక చెప్పాయా బాబు, నువ్వు మాట్లాడుతుంటే నేను మాట్లాడలేదు. నువ్వేం చెప్పాలనుకున్నావు అది చెప్పు, మేమేం చెప్పాలనుకుంటామో అది చెప్తాము. చెప్పండి. ఈ రోజు నేను ఏమంటున్నా, తెలంగాణ కేసీఆర్ ఇంట్లో వండుకుంటే రాలే. తెలంగాణ సమాజం మొత్తం కొట్లాడి కాంగ్రెస్ పార్టీని కలుపుకొని తెలంగాణ తెచ్చింది. మేమందరం ఉద్యమం చేసినాం, మేమందరం కొట్లాడినాం. కాకపోతే దాన్ని ఏదో ఆసరాగా తీసుకొని తెలంగాణ సమాజాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు తెలంగాణ సమాజాన్ని ఎట్లా దోసుక తింటుండో ఆ రోజు తెలంగాణ సమాజానికి అన్ని మోసం మాటలు చెప్పి నేను తెస్తున్నాడు. నువ్వు కాదు తెచ్చింది. పార్లమెంటులో బిల్లు మేము తెస్తే ఒకరు భారతీయ జనతా పార్టీ కూడా చెప్పింది, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి ఇచ్చిందని. ఒక నిమిషం రంగారెడ్డి గారు, మీ దగ్గరికి వస్తే ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, ఏదైతే కాంగ్రెస్ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో ఆ తెలంగాణ ఈ రోజు లేదని చెప్పేసి వారి యొక్క ఆరోపణ. సార్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట, ఒక నిమిషం రంగారెడ్డి గారు, ఒక నిమిషం మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాస్ గారు సార్, ఇప్పుడు తెలంగాణలో మేధావులు, హలో చెప్పండి చెప్పండి శ్రీనివాస్ గారు. కేసీఆర్ మాట్లాడండి బ్రదర్, మీ దగ్గరకు వస్తా. ఒక పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. రంగారెడ్డి గారు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా మళ్ళీ. శ్రీనివాస్ గారు చెప్పండి. అడిగిన దానికే జవాబు చెప్పిన. చేసినటువంటి
అలాగండి రంగారెడ్డి గారు మళ్ళీ వద్దాం. ఒక పాయింట్ మాట్లాడుకుందాం. వచ్చింది సార్ ఒక నిమిషం అండి రంగారెడ్డి గారు. కేసీఆర్ స్కామ్ లేని స్కీమ్ లేదు చెప్పమను. లిక్కర్ల స్కామ్ లేదా? సరే ఆన్సర్ చేస్తున్నారు. పవర్ లో స్కామ్ లేదా? రంగారెడ్డి గారు కాళేశ్వరంలో స్కామ్ లేదా? 7 లక్షల మిగులు బడ్జెట్ ఇస్తే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఎవరు కట్టాలి ఈ రోజు? 7 లక్షల కోట్లు కాంగ్రెస్ పార్టీ. అరే బాబు కాంగ్రెస్ పార్టీ. నీకు ముందు తెలంగాణ గురించి మాట్లాడదాం. 2G కుంభకోణం తెలంగాణ గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఆడలేక మధ్యలో కొట్టద్దు. ఏదో మాట్లాడుతున్నారు మీరు. మీకు చెప్తున్నా, తెలంగాణను దోసుక తిన్న దొంగలు టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. ఎవడు అక్కాలని రెడీ అలా ఈ రోజు మీరు చెప్తుండ్రా బుద్ధులు. ఇంకా ఎన్నికల సమయంలో అరే బాబు 4 రోజులు ఆగు. మంపులు ఎక్కడ పెడతారు, ఎక్కడ పెడతారు? చిత్తుగా 100 ఫీట్ల పొంద పెడతారు. ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అది ఆలోచించుకోండి. మళ్ళొక్కసారి మీకు బుద్ధి చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. అరే మేము తెచ్చిన వాళ్ళం, మేము తెలంగాణ ఇచ్చిన వాళ్ళం మేము. మీ స్కాములు స్కీమ్లకు సరిపోతాయి. గుర్తుంచుకోండి, మీరు తెలంగాణ ఇవ్వాలి, మేము కొట్లాడి తెచ్చుకున్నాం. తెలంగాణ కాళ్ళు మొక్కినాడు. ఎక్కడ పోయింది సోనియా గాంధీ? కాళ్ళు మొక్కిండా? మా సంస్కారం అండి. తెలంగాణ కోసం ఇచ్చిందనే కదా కాళ్ళు మొక్కింది. తెలంగాణ కుటుంబం అంతా పోయి కాళ్ళు మొక్కిన గుర్తుంచుకోండి. పవర్ కోసం, ఇంకోల కోసం, అవకాశవాది మీ కేసీఆర్. అవకాశవాది, తెలంగాణ కోసం పెద్ద అవకాశవాది. మీరు గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గుంటనక్క మాటలు మాట్లాడి ఈ రోజు కొత్త మాటలు చెప్పి తెలంగాణ స్కాములు చేసి స్కీములు పెడుతున్నామని మొత్తం స్కాములు చేసింది కేసీఆర్. ఇరిగేషన్ లో స్కామ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అరే నాయన, మరి మీకు దమ్ము లేదా? 10 ఏళ్ళు అయింది మేము స్కామ్ చేసి. మీరు మీకు దమ్ము ఎందుకు లేదు? 10 ఏళ్ళ సార్ మా స్కాములు బయటకి ఎందుకు చేయలేదు? అందుకే ప్రజలు మీరు పక్క పెట్టారు. మిమ్మల్ని జైల్లో పెట్టే ప్రజలు మిమ్మల్ని అందుకే పక్క పెట్టారు. 10 సంవత్సరాలు మాటలు వస్తాయి. ఈ రోజు మాటలతోనే బతుకుతుంది టిఆర్ఎస్ పార్టీ, అంతే, ఇంకొకటి కాదు. మీరు బ్రదర్, మీరు గుర్తుపెట్టుకోండి, మీ స్కాములు చేసిన డబ్బులు మా స్కీమ్లకు సరిపోతాయి. మీ స్కాములు చేసినటువంటి డబ్బులు ఈ తెలంగాణ సమాజం ఈ రోజు అప్పులు మిత్తి కట్టలేక చచ్చిపోతారు. మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని పాపాలు చేసిండ్రు. అందుకే రేపు మీకు రాబోయేటువంటి ప్రభుత్వంలో మీకు శిక్ష తప్పదని చెప్పి తెలియపరుస్తున్నా. మోసం చేసింది పాపాలు చేసి ఏం చేసిందండి? 10 ఏళ్ళు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో 2004లో మీరు తెలంగాణ ఇస్తామని చెప్పి మీరు ఇచ్చిరా? మీరు మోసం చేసిరు, ప్రజలను మోసం కాంగ్రెస్ పార్టీ ఎజెండాలు పెట్టుకున్నారు. 2004 వచ్చిన వెంటనే తెలంగాణ ఇస్తామని చెప్పారు. లోపల ఎందుకు పెట్టలేదు? ఇంతమంది కారణం మేము చెప్తున్నాం, మీరు చేసిన స్కాములన్నీ బయట పెడతాం మేమని. తెలంగాణ జైలు వేరు కదా. హైదరాబాద్ 10 లక్షల కోట్ల కామన్వెల్త్ స్కామ్, కుంభకోణం కానీ అరే మరి మీరు జైలుకి వెళ్ళారు. దేశంలో రాష్ట్రంలో మిమ్మల్ని పవర్ కు దూరం పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అందుకే దూరం పెట్టారు కదా. 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ నమ్మతలేరన్న విషయం మీకు ఇప్పటికైనా గుర్తు రావాలి. మంచిని మంచి మాట్లాడాలి, చెడుని చెడు మాట్లాడాలి. మీరు అధికార దాహంతో కావాలి తప్ప 9.5 ఏళ్ళు అయింది. గాడిద పన్ను తోముతున్నా. మీ కేసీఆర్ మమ్మల్ని లోపల పెట్టేది ఉండే, మా స్కాములు బయటకు తీసేది ఉండే. ప్రజల మీద ఉంది. తెలంగాణ ప్రజలకు 24 తెలంగాణ ప్రజలకు వ్యవసాయానికి సరిపోయేంత కరెంట్ ఇవ్వాలి. శ్రీనివాస్ గారు ఒక మాట. శ్రీనివాస్ గారు అండి, రంగారెడ్డి గారు ఒక నిమిషం అండి. వీటి మీద మా ఫోకస్ ఉన్నది. ఒక నిమిషం అండి, రంగారెడ్డి గారు అండి, శ్రీనివాస్ గారు ఒక నిమిషం. రంగారెడ్డి గారు, శ్రీనివాస్ గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు అండి, రంగారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. కొట్లాడుతున్నాం,
మీరు మౌనంగా ఇప్పుడు నేను ఏమంటున్నా, మా బ్రదర్ శ్రీనివాస్ రంగారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. రంగారెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు రంగారెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు వ్యక్తిగతంగా వెళ్ళకండి, మీరు వ్యక్తిగతంగా వెళ్ళద్దు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఆగండి ఒక నిమిషము. శ్రీనివాస్ గారు ఆయన రంగారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. నా మాట వినబడుతుందా మీకు? ఒక నిమిషం ఆగండి. వాసుదేవరావు గారు చెప్పండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే వీళ్ళేమో స్కామ్ అంటారు, వాళ్ళేమో స్కీమ్లు అంటారు. ఒక్క నిమిషం రంగారెడ్డి గారు ఆగండి, మీరు మీ దగ్గరకు వస్తా. స్కీమ్లు అంటారు. మొత్తానికి ఏదైతే బీజేపీ కూడా ఇవ్వాల్సినటువంటి నిధులు కావచ్చు, ఏదైతే తెలంగాణ ఏర్పడ్డప్పుడు చేసినటువంటి చట్టం కావచ్చు, ఆ చట్టానికి లోబడి ఏది కూడా సహకరించట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపణ. ఇప్పుడు మనం మన ఇంటికి ఎవరైనా భోజనానికి పిలుస్తాం. భోజనానికి పిలిచినప్పుడు జనరల్ గా ఏం చేస్తామంటే సరే అని చెప్పి మేము పప్పు చేస్తాం, పచ్చడి చేస్తాం, అంత రసం పెడతాం, మజ్జిగ పోస్తాం అని చెప్తాం. సరే అని మీరు మా ఇంటికి భోజనానికి వచ్చారు. భోజనానికి వస్తే ఏమైందంటే పప్పు ఏం పెడతాంలే అని చెప్పి పప్పు తీసేసి గంట ఎగురు కూర చేద్దాం, ఏపుడు కూర చేద్దాం, లేకపోతే చికెన్ చేద్దాం, మటన్ చేద్దాం అని పెట్టినాం. అది తప్పు అయితే ఉప్పు అవుతుంది. అరే నాకు పప్పు పెడతాను, పప్పు పెట్టలే, పప్పు ఏమైంది. అరే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిపుణులు స్పష్టంగా చెప్పారు అక్కడ ఉన్న రా మెటీరియల్ ఇట్ ఈస్ నాట్ వర్త్, ఎకనామికల్లీ నాట్ వర్త్. కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే దానికి రంగారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. రంగారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. ఆయన చెప్పేది వినండి పూర్తిగా చెప్పినాక మీరు సమాధానం చెప్తారు. అందుకే అంటున్నా నేను, రేపు కాంగ్రెస్ వస్తే తెలంగాణ దోచుకున్నదంతా కక్కిస్తాం, పేదోళ్ళ భూములు గుంజుకున్నారు. రంగారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. అండగా నిలుస్తాం. రంగారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. రంగారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. రంగారెడ్డి జిల్లాలో 10 లక్షల కోట్ల రూపాయల భూములను కేసీఆర్ కుటుంబం గుంజుకుంది. ఎక్కడి అవి? ఎవడబ్బ సొమ్ము? తెలంగాణ సొమ్మును. రంగారెడ్డి గారు ఒక మాట రంగారెడ్డి గారు ఒక మాట. మీరు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా, మరి ఆధారాలతో ఏమైనా నిరూపించగలుగుతారా? దానికి సంబంధించి ఎక్కడైనా కంప్లైంట్ చేస్తారా మీరు? ప్రభుత్వం వస్తే ఆధారాలతో ప్రభుత్వం వచ్చేదాకా ఎందుకంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టాలి కదా. తప్పకుండా ముందు పెట్టాలి కదా, ఆధారం ఉంటే కంప్లైంట్ చేయాలి కదండి, ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలి కదా. మీ దగ్గర ఆధారాలు ఉంటే నోటి మాటలు కాదండి, ఆధారాలతో సహా మీరు నిరూపించాలనుకుంటే నిరూపించండి. ప్రభుత్వం వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మరి ఎందుకు లోపటేస్తలేరు వీళ్ళను? ఎవడైతే స్కామ్ చేసిండో ఇయ్యాలి కదా. మీరు ఒక మాట మీరే ఆరోపిస్తున్నారు ఇక్కడ. ఒక నిమిషం, మీరు ఆరోపించినప్పుడు మీరే చేయాలి ఆ మాట. జైలుకి వెళ్ళారు మీ నాయకులు, బొగ్గు కుంభకోణంలో జైలుకి వెళ్ళారు, కామన్వెల్త్ లో జైలుకి వెళ్ళారు, బోఫోర్స్ లో జైలుకి వెళ్ళారు, అనేకమైన యూరియా స్కామ్ లో జైలుకి వెళ్ళారు. అన్ని కుంభకోణాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు జైలుకి వెళ్ళారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని పక్కకు పెట్టారు. అది క్లియర్. ఇంకేం కావాలి? ఈ రోజు ఏది స్కామ్ లేదు. లిక్కర్ మీద స్కామ్ లేదా, మైనింగ్ మీద స్కామ్ లేదా, భూములు హైదరాబాద్ సార్ ఎవరైనా చట్టాలకు అతిథులు గారు. స్కామ్ ఏది కాదండి, ఒక్కడే చెప్పండి స్కామ్ కాదని. మీరు అన్నది స్కామ్ కాదు. ధరణితో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ హాయంలో చాలా మంది భూముల కోసం మంటలు జరిగినాయి. గ్రామాలలో ప్రతిరోజు భూముల మీద పంచాయతీలు ఉంటాయి. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక నిమిషం శ్రీనివాస్ గారు అయిన రంగారెడ్డి గారు ఒక నిమిషం రంగారెడ్డి గారు శ్రీనివాస్ గారు రంగారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు, వారి యొక్క మాట కూడా విందాం. ఒక మాట వారేమంటారు ఒకసారి వారి అభిప్రాయం తెలుసుకుందాము. శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. ఏముందండి రంగారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. బీజేపీ అభిప్రాయం తీసుకుందాం. ఒక నిమిషం ఆగండి. మీరు వ్యక్తిగత వాసుదేవరావు గారు ఒక నిమిషం మాట్లాడండి. ఇప్పుడు విభజన చట్టంలో భాషలో మాట్లాడుతున్నా. రంగారెడ్డి గారు ఆగండి ఒక నిమిషం, మీ దగ్గరకు వస్తే ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం వాసుదేవరావు గారు చెప్పండి. విభజన చట్టంలో ఎక్కడ కూడా రాష్ట్రాల పన్ను వాటాను 32% నుంచి 42% పెంచమని అడగలే. కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాలని సమృద్ధి చేయాలి, వారిని ఆర్థిక బలోపేతం చేయాలని చెప్పి 32% నుంచి 42% చేసింది. మరి దానికి అదేమన్నా చట్టంలో ఉందా? లేదు కదా. లేకపోయినా పెద్ద దృష్టితో పెద్ద మనసుతో చేస్తే మీకు 2004 నుంచి 2014 వరకు తెలంగాణకి పన్నుల రూపంలో వాటా రూపంలో వచ్చి 45,000 కోట్ల 169 కోట్లు. ఈ 2014 నుంచి ఈ సంవత్సరం 1,60,000 కోట్లు వచ్చింది. అంటే దాదాపు 25%, అంటే 32 నుంచి 42 అంటే 25% కేవలం
ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తన ఖజానాలోకి తీసుకునే డబ్బుల్ని రాష్ట్ర ఖజానాలకు ఇవ్వటం వల్ల వచ్చింది. ఆ శ్రీనివాస్ గారు గమనించాలా. ఇంకొకటి, అడిగిన దానికంటే 10 రెట్లు ఎక్కువ పెట్టింది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్క రాష్ట్రానికి, అన్ని రాష్ట్రాలకి పెట్టింది. మీరు ఆ రెండే పట్టుకొని ఇప్పుడు 20 క్రిటికల్ కేర్ సెంటర్స్ నిన్న అనౌన్స్ చేశారు. అదే చట్టంలో ఉందండి? ఏ చట్టంలో ఉంది? మరి ఆయుష్మాన్ భారత్ కింద 2 లక్షల నుంచి 5 లక్షలు ఏ చట్టంలో ఉంది? మరి ఇప్పటి వరకు రహదారులు 2014కి జాతీయ రహదారులు ఈ తెలంగాణలో 2500 కిలోమీటర్ల మేరకు ఉన్నాయి. ఈ రోజుకి అది 5000 కిలోమీటర్లు అయినాయి, అంటే డబల్ అయినాయి. తర్వాత ఇంకొక 2500 కిలోమీటర్ వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇది విభజన చట్టంలో ఉందా? విభజన చట్టంలో ఉన్న 2500 కిలోమీటర్ డబల్ చేయమనుందా? అరే, అసలు చేసిన అభివృద్ధిని చూడలేక, వినలేక, కనలేక పుస్తక రూపంలో ప్రింట్ చేసి మరీ పంచి పెడితే తెలుగులో ఇంగ్లీష్ లో పెట్టినా కూడా మీకేదన్నా దమ్ముంటే ఈ పుస్తకం మీద, ఈ కాగితం మీద, రాసిచ్చిన కాగితం మీద డిబేట్ పెట్టండి. ఇది కరెక్టా కాదా నిరూపిస్తాం. అంతేగాని మాట్లాడితే 3 ముక్కలు ఉంటాయి. మన దగ్గర బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది, కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, ఇంకోటి ఈ మూడు నిన్న కేటీఆర్ గారు కూడా అదే అడిగినట్టు, ఈ 2తో పాటు ఇంకోటి అడిగింది ఆయన. ఈ 3 తప్పితే మొత్తం మనకు కనబట్టలేదు. మీరు అడిగిన పప్పు ఉప్పు కాకుండా చికెన్ మటన్ అన్ని పెడితే కూడా నాకు ఆ పప్పు పెట్టలేదంటే నేనేం చేస్తా దానికి? సాధ్యాసాధ్యాలకి చూసుకొని ఆ బయ్యాన్ ఉక్కు ఫ్యాక్టరీ అక్కడున్న మెటీరియల్ నాణ్యతకి అది ఆర్థికంగా సెట్ కాదని చెప్పి దాన్ని హోల్డ్. ఇది చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మరి మీకు జిఎస్టి విషయానికి వస్తే, మరి మీ కరోనా సమయంలో మీకు 6,950 కోట్లు ఓన్లీ కేవలం మీకు రుణం ఇచ్చే, రుణం కూడా కేంద్ర ప్రభుత్వం రీపే చేస్తుంది. ఇదేమో విభజన చట్టంలో ఉందా? మాట్లాడితే విభజన చట్టంలో నేను అమలు మాట్లాడుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు 5 లక్షల కోట్లపై ఖర్చు చేసింది. ఏది? ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. మీరు రుణమే అంటున్నారు సార్. మీరు రుణమాన గ్రాంట్ రూపంలో ఉచితంగా ఇచ్చారా చెప్పండి తెలంగాణకు? తెలంగాణ ప్రభుత్వం ఇవి కాదు కదా మీరు మాట్లాడాల్సింది. అదనంగా మీరు తెలంగాణకు ఏమి ఇచ్చారు? తెలంగాణ చెప్పండి. ఇవన్నీ కూడా ఇంకోటి అసలు మీరు సరిగ్గా వినలేదు. మీరు మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి. ఈ 6,950 కోట్లు రుణం ఇచ్చింది ఆయన, అంతవరకు ఆయన ఆన్సర్ చెప్పే ఉద్దేశం ఉన్నారు, ఇనే ఉద్దేశం లేదు. ఆ 6,950 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. రుణాలు మీరు ఇచ్చుడేంది? రుణాలు మేము తెచ్చుకుంటలేమా? మీరు ఏమి ఇవ్వకున్నా కూడా బ్యాంకులకు వెళ్ళి మేమే తెచ్చుకొని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవ్వడం, అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ప్రజలకు కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఇవాళ మేము చేస్తున్నాం. మేము పార్లమెంటు చట్టబద్ధంగా ఇచ్చిన వాటి గురించి మీరు ఎందుకు చేయలేదు? చేయకపోవడం మీ ఉద్దేశం ఏందని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ప్రజలు అదే డిమాండ్ చేస్తా ఉన్నారు. ముందు శంఖం ఊదినట్టు ఇప్పుడు చెప్పిందంతా అదే. మళ్ళా ఆయన అదే అరిగిపోయిన రికార్డ్ లాగా అదే విలువలేదా? కాదండి, పార్లమెంట్ కు విలువలేదా? అసలు మీకు ఆ నైతికతే లేదు. ఎందుకంటే అసలు ఈ రాష్ట్రం తీసుకొచ్చింది 1200 మంది యువకుల బలిదానాల మీద. మరి దళిత ముక్తి చేస్తాను. అసలు బలిదానాల కారణం ఎవరు? మీరే కదా, రెచ్చగొట్టి వాసుదేవ్ గారు ఒక నిమిషం టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మీరు అగ్గిపెట్టి ఉంటుంది, కిరోసిన్ ఉంటుంది. హరీష్ రావు గారికి మాత్రం అగ్గిపెట్టి దొరకదు. అగ్గిపెట్టి దొరకదు. మరి ఎవరు బలిదానం ఇచ్చారు? మీ కుటుంబం ఇచ్చిందా లేదా కేసీఆర్ కుటుంబం ఇచ్చిందా? ఇచ్చిందే యువకులు బలిదానం ఇచ్చినప్పుడు మీరు ఏం చెప్పారు? మొట్టమొదటి దళితుని ముఖ్యమంత్రి చేస్తాను. ఏడ చేస్తున్నారు మీరు చెప్పండి? 3 ఎకరాలు బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలకు మోసం చేసిందే ఫస్ట్ బీజేపీ పార్టీ. పెద్దలు బాలరెడ్డి, మీరు పెద్దలు రంగారెడ్డి గారికి ఏం చెప్పారు? ఆ సూత్రం మీకు కూడా వర్తిస్తుంది. మీరు సంయమనం పాటించండి. పెద్దలు మీరు రంగారెడ్డి గారు చెప్పారు, మీరు సూక్తులు చెప్పారు, సూక్తులు మీకు కూడా అబ్బుతాయి. కానీ వాసుదేవ్ గారు ఒక మాట నేను అడుగుతున్నాను. ఏదైతే సింపుల్ గా చాలా స్మార్ట్ గా టాపిక్ డైవర్ట్ చేశారు, ఏదైతే చట్టం ప్రకారం ఏదైతే ఇవ్వాల్సినయో చట్టబద్ధంగా ఉన్నటువంటి వాటికి ఇవ్వకుండా వేరే చెప్తున్నారని సింపుల్ గా మీరు ఎక్కడికి మళ్ళీ ఉద్యమం దగ్గరికి వెళ్ళిపోయారు. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు చట్టంలో ఆ చట్టం చేసింది అర్ధరాత్రి తొందరపాట్లు చేశారు, మంచిగా చేశారు, వివరణ చేశారు. చట్టం అమల్లో ఉండాలా ఉండకూడదా? పట్టుకున్న గాడి 3 కాళ్ళు అంటే
అంటే అర్ధరాత్రి అట, అంటే పార్లమెంట్ లో అర్ధరాత్రి కాదండి వాసుదేవ్ గారు, చట్టం చేస్తే తప్పే చట్టం ఉంది. ఎప్పుడు చేసినా చట్టమే కదండి. చట్టాన్ని లోక్సభ అరే నువ్వు upgrade ఇప్పుడు అవమానిస్తున్నారు. సభల మీద చట్టసభల మీద మీకు గౌరవం లేదు, మీకు ప్రజలు అరే ఎన్నుకున్న మీ గౌరవం ఉంటే మీ మీ గౌరవం గౌరవం లేదు. 30 లక్షల మంది యువకులు రోడ్డు మీద తీసుకొస్తారా మీరు? మొత్తం టీఎస్పీ లీకులు చేసి మీరు నిరుద్యోగ భృతం 2017లో ఉద్యోగాలు భర్తీ చేస్తాను 3,16 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తుంది. ఎక్కడ పోయింది మీ మొబ్బని చెప్పండి. అరే అర్థమంటే అసలు 3,16 రూపాయలు నువ్వు నిరుద్యోగ భృతి ఇస్తాను ఎడపోయింది. అసలు నువ్వేదో ఒక అరే రాత్రి ఒక్క దాని మీద మీరు పొద్దున చెప్పి రాత్రి మర్చిపోతారు, రాత్రి రైల్వేల పొద్దున భర్తీ మర్చిపోతారు. చేస్తలేరు. అరే మీరు అసలు 3,16 రూపాయలు ఈ బ్యాంకుల రాష్ట్రంలో ఉద్యోగాలు యువకులకి మీరు బ్యాంకులు ఇచ్చారా? విలీనం చేసి ఒక పడేసారు. దళితులకు 3 ఎకరాలు ఉద్యోగాలు ఇచ్చారా? ఇచ్చారు. దళితులు ఇస్తున్నారు. ముఖ్యమంత్రిని ఆ చేశారా? ప్రాసెస్. ఎలక్షన్ ఈ లో వచ్చినప్పుడు మీ దేశంలో నోటికి దళితులకు వచ్చిందని భూమి కొనిచ్చిన మాట్లాడతారు. ప్రభుత్వం అప్పుడు ఒకసారి ఓన్లీ చెప్పారు కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారు ఏం అండి. చెప్పారంటే ఈ దళితులకు రోజు అసలు భూమి కొనిచ్చిన నన్ను దేవుడు ప్రభుత్వమే పుట్టించింది కేసీఆర్ నన్ను అసలు ప్రభుత్వం. భూమి మీకు బద్దలైపోతుంది. దేశంలో నేను ఏ ప్రభుత్వం అనౌన్స్మెంట్ కి భూమి బద్దలైపోతుంది, కేసీఆర్ నన్ను దేవుడు అందుకే పుట్టించాడు అని చెప్పి వాసుదేవ్ గారు ఒక మాట, వాసుదేవ్ రేపటి గారు. నుంచి ఎరువులు మొత్తం ఫ్రీ. ఈ రాష్ట్రంలో ఎరువులు మొత్తం ఫ్రీ. ఈ రోజు వరకు కనీసం ₹1 చేసిన పాపాన్ని పోలేదు. మరి ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి ఇంతవరకు చేసింది పాపాన్ని పోలేదు. మొన్న వీళ్ళు ఇచ్చిన రుణమాఫీ కంటే వడ్డీలు ఎక్కువైనాయి. ₹1,00,000 బ్యాంకుల నుంచి అప్పులు పుట్టే పరిస్థితి. రుణమాఫీ చేసింది మేమే, రైతు బంధు ఇచ్చింది మేమే, రైతు బిడ్డ ఇచ్చింది మేమే, అసలు మీరు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నది మేమే. హుజురాబాద్ వ్యవసాయ ఎలక్షన్ రంగాన్ని రాగానే దళిత బంధు, మీరు మునుగోడు చూడండి, ఎలక్షన్ మీ రాగానే BJP బీసీ బంధు. స్టేట్లలో మీరు చూడండి, అరే, BJP ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, వాసుదేవ్ గారు ఒక నిమిషం, ఒక నిమిషం వాసుదేవ్ గారు, వాసుదేవ్ గారు ఒక నిమిషం, శ్రీనివాస్ గారు ఒక నిమిషం, తెలంగాణలో ప్రాజెక్ట్ చూడండి. ఒక నిమిషం వాసుదేవ్ గారు, శ్రీనివాస్ గారు ఒక నిమిషం. పెద్దల రంగారెడ్డి గారు చెప్పింది అదే. మరి పెద్దల రంగారెడ్డి గారు చెప్పింది స్కాములు చేసి మేము లక్షల స్టాండ్ లక్షలు. చేస్తాం, మీరు ఊపిరి ఇప్పుడు వాళ్ళకి జేపీ చెప్పండి. జయప్రకాష్ గారు మీరు స్పష్టంగా స్కామ్ చెప్పారు. మీరు పెట్టిన కాళేశ్వరం ఎంత గొప్పదో, దానివల్ల ఎంత న్యాయం జరుగుతుందో. అంటే ₹10 పెట్టి డబ్బా కొనుక్కునే బదులు ₹1000 పెట్టి బోర్ వేసుకున్నట్టు ఆ టైప్ లో ఉంది. మీరు కాదు, వాసుదేవ్ గారు ఒక మాట. లెక్కలతో ఇంజనీరింగ్ లెక్కలు చేసి వాసుదేవ్ గారు, వాసుదేవ్ గారు, అరే మీరు చేసింది ఏంటా అంటే శ్రీనివాస్ గారు ఒక మాట, నా మాట వినపడుతుందా? శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. సరిపోవు కాబట్టి వాసుదేవ్ గారు ఒక మాట ఆగండి. ఆ ప్రాజెక్టులు ఎవరికి ఇచ్చారు? ఆంధ్రలోకి ఇచ్చారు. మరి ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు కూడా వచ్చి మళ్ళీ మీరు ఆంధ్రలోకి ఇచ్చింది ఆంధ్రకి వ్యతిరేకంగా అని చెప్పి. అసలు నీ పేరే మార్చుకున్నావు నువ్వు, నీ ఉనికే మారిపోయింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసినప్పుడు మీరు మీకు ఈ రాష్ట్రంలో నేను చెప్పడానికి చెప్పడం ఒకే ఒక ఉదాహరణ. ఏ తెలంగాణ ఈరోజు తెలంగాణ జయన ఆ ధైర్యం కూడా దమ్ములేదు మీకు. నిన్నటి దాకా తెలంగాణ జయన్న మీ నాయకులు మీరు, ఈ రోజు తెలంగాణ జయన ధైర్యం లేకుండా పోయింది. పేరే మార్చుకున్నారు మీరు, మీరు పేరే మార్చుకున్నారు. తప్పకుండా. భారతదేశ పరువును ప్రపంచ మార్కెట్ లో పెట్టింది మీరు. ఇవాళ అదాని అరే చూసుకోండి, వెళ్ళి ప్రపంచంలో ఈ రోజున భారతీయ పౌరుల్ని ఒక యుద్ధం జరుగుతున్న సమయంలో ఎవాక్యుయేట్ చేయండి. యుద్ధం ఆపమంటే యుద్ధం ఆపించగల దమ్ము సత్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు నా పౌరుల్ని నేను ఎవాక్యుయేట్ చేయాలంటే యుద్ధం ఆపమంటే ఆపించగల దమ్ము సత్తా ఉన్నది ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి. మీరు తెలుసు, మీరు దుబాయ్ శేఖర్ గురించి మాట్లాడద్దు మాకు. మీరు ఏం చేశారు ఈ రోజు? అప్పుడు వీసాలు ఏందో, అప్పుడున్న పాస్పోర్ట్ ఏందో, పాస్పోర్ట్ శేఖర్ గారు, దుబాయ్ శేఖర్ గారి గురించి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ నాయకత్వం గురించి చెప్పక్కర్లేదు. మీ ఆస్తులు 2006లో ఏంటి, 2004లో ఏంటి, ఈ రోజు మీ ఆస్తులు ఏంటి, మీ ఫామ్ హౌస్లు ఏంటి? అసలు 14,000 రూపాయలు 43,000 కోట్ల తెలంగాణ రాష్ట్ర యువతని నాశనం చేస్తుంది మీరు కాదని ప్రజలు అడుగుతున్నారు. ఏమండి 2014లో 13,000 కోట్ల రూపాయలు లిక్కర్ ఆదాయం, ఎక్సైజ్ ఆదాయం 2014లో 13,000 కోట్లు. వాసుదేవ్ గారు అండ్ శ్రీనివాస్ గారు కొంచెం ఆగండి. ఒక మాట టిఆర్ఎస్ పార్టీ వాసుదేవ్ గారు, శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. సర్వేలు 48 నా మాట వినపడుతుందా? ఒక నిమిషం ఆగండి. బానిసలయ్యారని చెప్పి ఈ రోజు వేదికలు వాసుదేవ్ గారు ఒక నిమిషం ఆగండి. మీరు యొక్క ప్రజలు వాసుదేవ్ గారు పనిచేసుడు, సాయంత్రం తాగిచ్చుడు, తర్వాత హాస్పిటల్ ఇది చేస్తుంది. వాసుదేవ్ గారు, శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగుతారా? రోజు స్త్రీల యొక్క మాన ప్రాణాలు వాళ్ళ యొక్క వాసుదేవ్ గారు ఒక నిమిషం ఆగుతారా? ఆ ఉసురు ఊరికే తగలదు మీకు. వాసుదేవ్ గారు ఒక నిమిషం ఆగుతారా? ఎక్కడండి 43,000 కోట్లు? అరే మందు అమ్ముకొని బతుకుతున్నది ఈ రాష్ట్రం. అన్న చెప్పినట్టు శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. నడుపుతుంది. మందు మీద వచ్చిన డబ్బులతో ప్రజల యొక్క రక్తాన్ని దాగి
ఆ మందు నా మాట వినబడుతుందా మీకు? ఒక నిమిషం ఆగండి. స్కీములు దేశంలో వ్యాప్తంగా మీరు అవుతున్నారు కదా. సిగ్గుండాలా? సామాజిక 13,000 నుంచి 43,000 కోట్లు. కూడా ఏం మొహం పెట్టుకొని మీరు ఏం మొహం పెట్టుకొని మీరు గొప్ప చెప్పుకుంటున్నారు? మా ఆదాయం పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందని 43,000 కోట్ల రూపాయలు ఆదాయం బతుకుతుంది. ప్రజలు రక్తం మీద తాగి బతికిస్తున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని. అది ముందు గుర్తు పెట్టుకోండి ఫస్ట్. అరే స్త్రీలు అసలు మనం ఈ రాష్ట్రంలో స్త్రీలు పోరాటం చేస్తున్న లిక్కర్ కి మరి కవిత ఆ లిక్కర్ నే వ్యాపారంగా చేసుకొని దాన్ని స్కామ్ చేసి పుష్కలంగా పోతున్న ప్రభుత్వం కుటుంబం ఏదైనా ఉంది అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. వ్యాపారాలు చేస్తున్నాయి మీరు, అన్ని వ్యాపారాల్లో మీకు మీరు రంగారెడ్డి గారు ఏమైనా చెప్పదలుచుకున్నారా? రంగారెడ్డి గారు 2006లో ఇన్కమ్ ఒక నిమిషం శ్రీనివాస్ గారు అండ్ వాసుదేవరావు గారు. శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు వ్యాపారాలు చేస్తున్నారని మీరు మాకు చెప్పాలా? స్పష్టంగా చెప్పాలి మీరు. శ్రీనివాస్ గారు నా మాట వినబడుతుందా? కేటీఆర్ గారిది, కవిత గారిది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎంత, అఫీషియల్ రిటర్న్ ఎంత, ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ మీరు మరి సేవ చేస్తున్నట్ట, వ్యాపారాలు చేస్తున్నట్ట, ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఈ డబ్బులు అనేది ఈ ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాచారం ఇదేనండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉన్నది? సెంట్రల్ గవర్నమెంట్. నేను కాదనట్లేదు, నేను కాదనట్లేదు. వై అంటే మీరు వ్యాపారం వ్యాపారం మీరు సేవ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారా? మీరు వ్యాపారం చేస్తున్నారు, మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఒక నిమిషం ఆగండి. వ్యాపారాలు చేస్తున్నారు. మీరు చెప్పే మాటలు ప్రజాసేవ చేస్తూ 300 మంది బలిదానాల మీద మీరు కూర్చొని తర్వాత కొడుకు తర్వాత మనవడు మీరు రాజరికం చేస్తూ ఈ ప్రజల్ని మోసం చేస్తూ ఈ యొక్క కాలం చెల్లిన పనులు మీరు చేస్తున్నారు. కాలం చెల్లింది, త్వరలోనే మీకు ఈ యొక్క రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి కాలం చెల్లింది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మీరు ఇంత పార్టీ కర్ణాటకలో మా పార్టీ పెద్దది, మా పార్టీ పెద్దది. మీకు ఎన్ని సీట్లు ఉన్నాయి తెలంగాణలో? డబ్బు చూసుకొని మీరు డబ్బు చూసుకొని రెచ్చిపోతున్నారు. మీ బలం ఓన్లీ డబ్బే, మీ బలం ఓన్లీ డబ్బే. ఆ డబ్బు కూడా చెదలు పెట్టే టైం వచ్చింది. ఆ డబ్బు కూడా ప్రజల రక్తంతో సంపాదించింది. రాష్ట్ర ఖజానా 43,000 కోట్ల రూపాయలు కేవలం రాష్ట్ర సంపాదిస్తున్నారు. మీరు ప్రజల యొక్క రక్తంతో మీరు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నారని తెలుసుకోండి. ఫస్ట్ ముందు అది మానుకోండి. ప్రజల్ని తప్పుదో పట్టింబాకండి, మత్తుకు బానిసలు చేయమాకండి, మత్తును బానిసలు చేయమాకండి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, నేను పదే పదే పిలుస్తున్నా, మీరు పట్టించుకోవట్లేదు, ఆయన కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటికి చాలాసార్లు పిలిచాను శ్రీనివాస్ గారు అండ్ వాసుదేవరావు గారు, నేను చాలాసార్లు పిలిచాను. మీరు అసలు మీకు వినబడుతుందా లేకుండా పట్టించుకోవట్లేదు. ఒక నిమిషం ఆగని చెప్తున్నాను. ఒక నిమిషం ఆగండి, మీరు వ్యక్తిగతంగా వెళ్తున్నారు. ఆగండి చాలాసేపు నుంచి మాట్లాడుతున్నా చెప్తున్నా. ఒక నిమిషం రంగారెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం 1 by 1 మాట్లాడదాం. ఒక నిమిషం అండి, 1 by 1 మాట్లాడదాం. ఒక నిమిషం వాసుదేవరావు గారు అలాగే శ్రీనివాస్ గారు, రంగారెడ్డి గారు 1 by 1 మాట్లాడదాం. అప్పుడు జనాలకు కూడా క్లారిటీ అర్థమవుతుంది. ఏ పార్టీ వర్షన్ ఏంటి, ఎవరు ఏం మాట్లాడుతారో అర్థమవుతుంది. మీరు ఒకరికొకరు మాట్లాడుకుంటే ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. రంగారెడ్డి గారు ఒక మాట, ఏదైతే ఇందాక అనుకున్నట్లే చట్టంకి సంబంధించింది ఏదైతే అర్ధరాత్రి చట్టం చేశారని చెప్పేసి బీజేపీ అంటది, ఆ చట్టాన్ని ఎప్పుడు చేస్తే అంటే అమలు పరచాల్సిన అవసరం బీజేపీ పైన ఉంటుందో ఉండదో మీరు చెప్పండి. రంగారెడ్డి గారు మిమ్మల్ని అడిగాను. రంగారెడ్డి గారు ఉన్నారండి? లైవ్ లో ఉన్నా చూడండి చెప్పండి. వాళ్ళు ఒకరోకు టిఆర్ఎస్ పార్టీ మా మిత్రుడు చెప్పిండు, మీరు చేయడం తీయండి, మీరు కనబడట్లేదు. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు మా మిత్రుడు బిఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా, నేను ఒకటి చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తోనే వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తో వస్తే ఈ రోజు తెలంగాణ ప్రజల మీద 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎందుకు తెచ్చిండ్రు? 7.5 లక్షల కోట్ల రూపాయలు తెచ్చి ఎక్కడ పెట్టిండ్రు? ఆ డబ్బు రేపు ఎవడు కట్టాలి? రంగారెడ్డి గారు ఒక మాట, రంగారెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, పాయింట్ టు పాయింట్ వెళ్దాం. అదే క్వశ్చన్ ని నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతా, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఒక్క నిమిషం, క్వశ్చన్ టు ఆన్సర్ ఉండాలి మనకి. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పండి, క్వశ్చన్ అర్థమైందా మీకు? సార్ ఇప్పుడు కేసీఆర్ గారు ఇవాళ తీసుకొచ్చిన అప్పులు మీరు ఉమ్మడి రాష్ట్రంలో మీరు చూడండి. ఒక నిమిషం రంగారెడ్డి గారు ఆగండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఒక నిమిషం ఆన్సర్ వస్తుంది, మనం ఒక పద్ధతిగా డిబేట్ చేసుకుందాం. ఒక నిమిషం ఆగండి.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు మీరు చూసిరు, తెలంగాణ ప్రాంతంలో అంతా ఎక్కడ చూసినా చెరువులన్నీ ఎండిపోయి ఎడారిలా కనిపించింది, వ్యవసాయ రంగం బాగలేదు. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టు, మేజర్ ఇరిగేషన్ కానీ మైనర్ ఇరిగేషన్ కానీ ప్రాజెక్టులు మొదలు పెట్టడం వల్ల ఎక్కడ చూసినా ఎటు చూసినా కూడా ఒక పచ్చటి ఇట్లా ఇట్లా పరిచినట్టు ఇవాళ తెలంగాణ ఎందుకున్నది. ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకురావడం వల్ల, ఇవాళ ఇరిగేషన్ అభివృద్ధి చేయడం వల్ల తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగం ఇవాళ అభివృద్ధి చెందింది. నిన్న మొన్న ఒక హిందూ పేపర్ ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది, తెలంగాణలో ఇవాళ భూగర్భ జలాలు పెరిగినాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల ఇవాళ హైయెస్ట్ భూగర్భ జలాల ఎక్కువ పెరిగింది. ఒక 8% హైయెస్ట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే హైయెస్ట్ భూగర్భ జలాలు పెరిగిన రాష్ట్రం ఇవాళ తెలంగాణ అని చెప్పి వాళ్ళు కేంద్రం ఇచ్చిన ఒక నివేదికలో చాలా స్పష్టంగా పార్లమెంట్ సాక్షి వాళ్ళే చెప్పడం జరిగింది. వాళ్ళ భూగర్భ జలకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మిషన్ కాకతీయ ద్వారా ఇవాళ భూగర్భ జలాలు పెరిగినాయి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల పాలమూరు రంగారెడ్డి గాని, అదేవిధంగా భక్త రామదాసు ప్రాజెక్టు, ఇవన్నీ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల అభివృద్ధి. రంగారెడ్డి ఎక్కడ లేదు, పనులు కొనసాగించండి. ఎన్నికల కోసం ఒక సినిమాలో ఒక బిట్ ఇస్తారు. రంగారెడ్డి గారు ఆగండి, మీ దగ్గరికి వస్తారు. రంగారెడ్డి గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మాట్లాడండి ప్లీజ్. 7.5 లక్షల కోట్లు ఎక్కడ పెట్టారు చెప్పండి అప్పు తెచ్చి. రంగారెడ్డి గారు అదే ఆన్సర్ చెప్తున్నారు, ఒక నిమిషం ఆగండి. భూములకు డబ్బులు ఇచ్చి రైతుల దగ్గర భూములు 7.5 లక్షల కోట్లు రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్మిండ్రు, భూములు గుంజుకున్నారు. చుట్టూ రంగారెడ్డి జిల్లాలో 10 లక్షల కోట్ల విలువైన భూముల దగ్గర ఉంది. మీరు ఎవరికి ఏం చేసినా ఆనాడు రైతులను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. కానీ మేము బాజాప్తుగా ప్రాజెక్టుల మీద భూసేకరణ చేసిన ప్రతి రైతుకు డబ్బులు ఇచ్చి భూమి సేకరించి ఇవాళ భూసేకరణ చేసి ఇవాళ కంప్లీట్ చేసి ప్రాజెక్టులు కంప్లీట్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చినాం. కాబట్టి ఇవాళ రైతులు హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. శ్రీనివాస్ గారు ఒక మాట, మిడ్ మ్యానర్ నిర్మించింది ఎవరు? శ్రీనివాస్ గారు, మిడ్ మ్యానర్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, మిడ్ మ్యానర్ నిర్మించింది ఎవరు? ఇప్పుడు మిడ్ మ్యానర్ కింద భూములు కోల్పోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ ఏది మల్లన్న సాగరా, మిడ్ మ్యానరా, ఎక్కడ క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ ఇవాళ డబ్బులను శ్రీనివాస్ గారు ఇచ్చింది ఇవాళ మేము. శ్రీనివాస్ గారు ఒక మాట సార్, కాలువల కింద ప్రతి కాడ ఎవరైతే రైతులు భూములు కోల్పోయారో వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి భూసేకరణ అఫీషియల్ వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాతనే మేము పనులు మొదలు పెట్టడం పూర్తి చేసినాం. ఇవాళ రైతులు ఇవాళ హ్యాపీగా ఉన్నారు. ప్రతి రైతు ఇవాళ తెలంగాణలో హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మా ప్రాజెక్టుల వల్లనే తెలంగాణ రైతాంగం బాగుందని చెప్పి ఇవాళ ఇక్కడ మేము పండించిన వరి ధాన్యమే దానికి సాక్ష్యం. ఇంకేం కావాలో చెప్పండి. ఇవాళ దేశం మొత్తం అత్యధికంగా వరి ప్యాడీ పండిస్తున్న రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ అభివృద్ధి జరిగిందంటే మేము రైతాంగానికి ఏ విధంగా నీళ్ళు ఇచ్చినామో అది దానికే సాక్ష్యం. అంతగానే ఇంకా సాక్ష్యం ఏం కావాలో చెప్పండి. శ్రీనివాస్ గారు రోడ్లు చూడండి. శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. ప్రాంతంలో ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసింది ఇవాళ మేము. సరే శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. కూరగాయల మార్కెట్లు కట్టి శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. మార్కెట్లు కట్టేది మేము, ఫిష్ మార్కెట్లు కట్టింది మేము. శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగుతారా? కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టింది మేము. శ్రీనివాస్ గారు ఉపన్యాసం చేయకండి సార్. వాళ్ళందరికీ ట్రాక్టర్లు ప్రతి శ్రీనివాస్ గారు ఇక్కడ ఉపన్యాసం కాదండి. శ్రీనివాస్ గారు ఇక్కడ ఉపన్యాసం చేయకండి దయచేసి. శ్రీనివాస్ గారు ఒక మాట. ప్రజల కోసం శ్రీనివాస్ గారు ఒక మాట. నిరుద్యోగ యువకులను ముంచింది మీరే, తెలంగాణ ప్రజలను ముంచింది మీరే. మీరు ఇవన్నీ చెప్తే ఎట్లా? తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ మాది. తెలంగాణ ప్రజల కోసం అధికార పార్టీ మీ పార్టీ మోసం చేసింది రంగన్న, ప్రజలు మోసం చేసింది అంటే మిమ్మల్ని దూరం పెట్టిరు. నాకు ఎరికే తెలంగాణ కోసం పేరుకు తెలంగాణ కోసం చేసిండ్రు, కానీ మొత్తం నిండుగా ముంచిరు తెలంగాణ ప్రజలను. పాపం నువ్వు మాట్లాడుతున్నావు తప్పదు, నువ్వు పార్టీలు ఉన్నావు కాబట్టి తప్పదు. నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నా. రేపు ఎన్నికలు మీరు టికెట్ కోసం మాట్లాడచ్చు, కానీ మాకు అవసరం లేదు. నిజాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక్కటి చెప్తున్నా చూడు, మీరు చాలా ఎన్ని మాటలు చెప్పినా మేము వింటాం, కానీ తెలంగాణ ప్రజలను మోసం చేసేదంటే మీరు మాట్లాడతలేరు.
7.5 లక్షల కోట్లు ఈ రోజు అప్పులైనాయి ఈ రాష్ట్రంలో. మీరు 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఏం చేసిండ్రు? మీరు అవినీతి జరిగింది. ప్రజలు ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా ఇవాళ మేము చేస్తున్నాం. రైతు బాగుండాలని ప్రజలను ఆత్మ వంచన చేసిండు. ఏ వర్గాన్ని చూసినా ఈ రోజు అభివృద్ధి చేసిన యువకులను చూడండి, రైతులను చూడండి, బడుగు బలహీన వర్గాలను చూడండి, దళితులను చూడండి, మైనార్టీలు కేసీఆర్ మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఇక మీరు ఎన్నైనా చెప్పుకుంటారా? ఆయన రాజకీయ మా సోదరులు కూడా నీకే ఫుల్ అవకాశం ఇస్తుండే మమ్మల్ని తిట్టుమని. ఇక మేము ఉండి లాభం లేదు. అయ్యో రంగారెడ్డి గారు, ఇక్కడ నా మాట ఎవరు వినిపించుకోవట్లేదు. మీరు ఒక నిమిషం, మీరు ఎవరు వినిపించుకోవట్లేదు. నేను ఇక్కడ చాలాసేపు నుంచి అడుగుతున్నాను, ఇంటరప్ట్ అవుతున్నాను, ఎవరు వినిపించుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు కూడా. ఎవరు వాళ్ళు ఉపన్యాసం ఇస్తున్నట్టుంది ఇక్కడ నాకైతే. ఆగమంటే ఒక్క నిమిషం కూడా ఆగుతలేరు ఎవరు కూడా. శ్రీనివాస్ గారు, ఒక నిమిషం ఆగితే మనం చర్చను ఒక అర్థవంతరంగా చేయొచ్చు, అర్థవంతరంగా. కాకపోతే ఇక ఉపన్యాసం వద్దండి దయచేసి ప్లీజ్. ఒక్క నిమిషం. వాసుదేవరావు గారు, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందాడ అన్న శ్రీనివాసరావు చెప్పినట్టుగా పల్లెల్లో మేము అది చేసాం ఇది చేసామని చెప్పి అసలు ఈ రోజున గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తుందంటేనే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా వారి అకౌంట్లు ఇచ్చిన వాటిని కూడా పక్కకు పెడితే ఈ రోజున ఈ రాష్ట్రంలో సర్పంచులు, ప్రజల చేత ఎన్నుకున్న సర్పంచులు అంటే ఆత్మహత్య చేసుకున్న దౌర్భాగ్యం ఏదైనా రాష్ట్రంలో ఉందండి. ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులకు ఎన్నికైన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు లేదు. తెలంగాణలోనే సర్పంచులకు ఎన్నికలయ్యి అప్పులు చేసి వీళ్ళు బిల్లులు రాక అప్పులు ఇచ్చిన వాటితో తట్టుకోలేక రాష్ట్రంలోనే మరి అక్కడ గ్రామ పంచాయతీలకు వచ్చే డబ్బంతా తీసుకుంటుండు, మున్సిపాలిటీలకు వచ్చే డబ్బంతా తీసుకుంటుండు. గ్రామ పంచాయతీ సర్పంచులు ఉరిపెట్టుకొని వస్తున్నారు. గ్రామ పంచాయతీలకు వచ్చే బెటర్మెంట్ ఛార్జ్, గ్రామ పంచాయతీలకు వచ్చే లేఅవుట్ ఫీజులు, గ్రామ పంచాయతీలకు వచ్చేటువంటి ఏ పద్దైనా సరే సర్కార్ ఖజానాకు పోవాలి కానీ గ్రామ పంచాయతీకి రావద్దు. యాక్చువల్ గా ఏ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు వచ్చే నిధులను చెయ్యి పెట్టేటోళ్ళు కాదు. ఈ రోజు ప్రతి రూపాయి ప్రభుత్వం లాగేసుకుంటుంది. ఈ రోజు మనం ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది ప్రభుత్వం, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంది ప్రభుత్వం, స్కాములు చేసింది మొత్తము. మాకే చెప్తున్నారు ఈరోజు స్కాములు చేస్తుండ్రు, స్కీములు నడుపుతున్నారు, ఏదో మాట్లాడుతుండ్రు. వాళ్ళ టిఆర్ఎస్ లేకపోతే ఈరోజు ఆ పేరు కూడా మార్చేసారు పాపం. టిఆర్ఎస్ అంటే మళ్ళీ ఉద్యమకారులు మాదంటారేమని. కానీ ఈరోజు ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయింది టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ అయిపోయి. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ అప్పులు చేసింది ఎవడు కట్టాలి? ఈ అప్పులు చేసి అలా కేసీఆర్ ఉంటాడు, రేపు దిగిపోతాడు. ఎవడు కట్టాలి ఆ డబ్బు? పేదోడు కట్టాలి. పేదోనికి ఈరోజు అడిగేటువంటి ఆస్కారమే లేదు. ఎవరిని కలవడు, ఎవరికి ఏం చెప్పడు. ఈరోజు కాళేశ్వరం మీద ఇన్ని లక్షల కోట్లు తెస్తే ఎంత మీకు రైతులకు లాభం అయిందో చెప్పండి. అంత అన్యాయం జరిగింది. ఈరోజు పాలమూరు రంగారెడ్డి గురించి శ్రీనివాస్ గారు చెప్పినారు, అది కూడా తప్పు. పాలమూరు రంగారెడ్డి, మేము రంగారెడ్డి జిల్లా బిడ్డలం, మేము ఈడ ఉన్నాము. 1 సెంటు 1 ఇంచ్ భూమి కూడా పారలేదు. ఉత్తమాటలు చెప్పి మొత్తం పోస్టర్లు వేసుకొని చూయించుకుంటున్నారు. ఓకే రంగారెడ్డి గారు, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తే మనకు బీజేపీ నాయకులు వాసుదేవరావు గారు ఉన్నారు. వాసుదేవరావు గారు చెప్పండి, ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఖచ్చితంగా ఈ రోజు పత్రికలు కొన్ని పెట్టుకున్నారు, టీవీలు కొన్ని పెట్టుకున్నారు, అన్ని కాదు అవి పెట్టుకొని రోజు ప్రొపగండా చేసుకుంటున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఈ ప్రొపగండా ప్రజలు కూడా నమ్ముతలేరు. ఈ రోజు మీ ప్రొపగండా ఎన్ని చేసినా మీరు చేసిన పాపాలు పండుతాయి. ఈ రోజు పేద ప్రజలను వంచన చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వము. మాకు బిఆర్ఎస్ అని రాదు, ఎందుకంటే అది ఎందుకో పెట్టుకున్నట్టున్నారు. అది మేము టిఆర్ఎస్ అని అంటున్నాం కాబట్టి ఈ రోజు ప్రజలు చేసి అందరూ కలిసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఈ రోజు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజలను నిండుగా ముంచిండు. ఈ రోజు ధరలు ఎందుకు పెరిగినాయండి? ధరలు పెరగడానికి కారణం ఏంది? అప్పులు కట్టాలంటే ధరలు పెంచాలి కాబట్టి. ఒక నిమిషం రంగారెడ్డి గారు, ఒక నిమిషం వస్తా. సాక్షాత్ బిడ్డ రంగారెడ్డి గారు, ఒక నిమిషం వస్తా మీ దగ్గరికి.
100 రూపాయలు 300 కమ్మానికి అంతకంటే ఎక్కువేం మోసం కావాలి? ఈరోజు ఎంత మోసం అంటే తాగేటోడు మాంతలేడు, మానగా అవకాశాన్ని చూసుకొని ధరలు పెంచారు. ఇదంతా కూడా ఈరోజు పెట్రోల్ ధరలు 30 రూపాయలు 1 లీటర్ కొట్టేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ విపరీతంగా పేదల మీద పడతాయి. గ్యాస్ మీద 1200 వస్తుంది, తగ్గించచ్చు కదా. ఈ ప్రభుత్వం ఎందుకు తగ్గిస్తలేదు? కేవలం ఏదో నేను పింఛన్లు ఇస్తున్నా అంటున్నాడు. ఏం పింఛన్లు ఇస్తున్నావు? మేము ఒక నిమిషం వాసుదేవరావు గారు ఏదన్నా ఎక్కువ చేస్తాను చూస్తున్నారేమో. ఒక్క నిమిషం రంగారెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి. వాసుదేవరావు గారు చూడండి, మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి ఖచ్చితంగా అక్కడ ఆ ప్రాంతవాసిగా రంగారెడ్డి గారు ఒకటి అంటున్నారు, ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించి ఖచ్చితంగా అది ఇంకా రైతులకు ఉపయోగకరంగా ఇప్పటికీ రాలేదు అందుబాటులోకి అనేది వారి వాదన. కాంగ్రెస్ పార్టీ వాసుదేవరావు గారు మిమ్మల్ని అడిగాను, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం రంగారెడ్డి గారు ఆగండి, ఒక నిమిషం. తెలంగాణ ఏ ఉద్దేశం? రంగారెడ్డి గారు నా మాట వినబడుతుందండి? రంగారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. మొన్న మేము పథకాలు రంగారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. పెట్టినాము, రేపు మా ప్రభుత్వం రాగానే రంగారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. మేము ఆ మాట ప్రకారంగా ఇస్తున్నాం. రేపు తెలంగాణ ఇస్తాం, తెలంగాణ ప్రజలుకుంటాం, తెలంగాణ ప్రజల కోసం ఎంత వరకైనా పోతాం, తెలంగాణ ప్రజలను ఆదుకుంటాం. తెలంగాణ ఆ రోజు నీళ్లు నిధులు పథకాలు ఇవి చేసి తీరుతాం. ఇప్పటి వరకు భూములు కబ్జా చేసినాయి, ఇప్పటి వరకు మీరు గుంజుకున్నాయి, తిరిగి పేదోళ్ళకి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. ఈ రోజు మా తన ఫార్మాసిటీ పేరు మీద రంగారెడ్డి గారు ఒక నిమిషం ఆగుతారా మీరు? ఈ రోజు రంగారెడ్డి జిల్లా చుట్టూలో 10 లక్షల కోట్ల రూపాయల విలువ రంగారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. కేసీఆర్ కుటుంబం గుంజుకుంది. ఇవన్నీ తప్పకుండా రేపు బయట తీస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ బయటికి లాగుతాం. తప్పకుండా పేద ప్రజలకు గుంజుకున్న భూములని తెచ్చే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం. అయిపోయిందండి మీ ప్రసంగం? ప్రసంగం ఏంది? నేను చాలాసేపు నుంచి అడుగుతున్నా, 1 by 1 మాట్లాడదాం అంటే ఎవరి ప్రసంగం వాళ్ళే ఇస్తున్నారు. ఇక్కడ అర్థం కావట్లేదు ఎవరికి చర్చ కూడా, తెలుసా? ప్రసంగం లాగా అయిపోతుంది అంటే ఒక అర్థవంతమైన చర్చ ఉండాలి కదా. ఒక విషయం ఆగండి సార్. ప్రజల కోసం మాట్లాడుతున్నాం. మరి మేము ప్రజలకు తెలియజేయడానికే పెట్టింది డిబేట్ అండి. ఇక్కడ మేము ప్రజల కోసం చెప్పడానికి అర్థవంతంగా ఉండడానికే మేము పెట్టామండి డిబేట్. నిధులు విధుల గురించి మాట్లాడుతున్నారు, ఇక మేము ఏం చెప్పాలి? ఒక్క విషయం ఆగండి, 1 by 1 మాట్లాడదని చెప్తున్నాను కదా, మీరు వినిపించుకోవట్లేదు. వాసుదేవరావు గారు ఒక నిమిషం అండి, మీరు అడిగిన క్వశ్చన్లకు కూడా ఆన్సర్లు వస్తాయి, వెయిట్ చేస్తే ఆన్సర్లు వస్తాయి. మీరు కంప్లీట్ అన్ని ఒకేసారి చెప్పేసి ఆన్సర్లు దొరకవు. ఒక నిమిషం రంగారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి సార్. జవాబు చెప్పి ఆయన చెప్తుంటే మీరు వినట్లేదు కదా పవర్ మీద. సార్ మీరు ఓపిక కావాలి సార్, ఒక నిమిషం ఆగండి, మీరు ఒక నిమిషం ఆగండి. వాసుదేవరావు గారు చెప్పండి. వాసుదేవరావు గారు ఒక మాట అండి. వాసుదేవరావు గారు ఏదైతే రంగారెడ్డి గారు కీలకమైనటువంటి పాయింట్లు రేజ్ చేశారు, పెట్రోల్ పెరిగింది, నిత్యావసరాలు వస్తువులు పెరిగాయి అంటున్నారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆళ్ళ వ్యాట్ ఎంత తెస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ఎంత తెస్తుంది అనేది పక్కన పెట్టేసి ఇప్పుడు ఆన్సర్ ఇవ్వండి నాకు. చెప్పండి ఒక మాట అండి. మల్రెడ్డి రంగారెడ్డి గారు కీలకమైనటువంటి మాట చెప్పారు, పాయింట్స్ చెప్పారు. ఏదైతే నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగినాయి, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి, ఇందులో పెట్రోల్ కీలకం అని చెప్తున్నారు. ఒకప్పుడు పెట్రోల్ ఎంత ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు పెట్రోల్ ధర ఎంత ఉంది? పేదల నడ్డి విరుస్తున్నాయి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి, కేంద్రమును రాష్ట్ర ప్రభుత్వం కలిపి అని చెప్పేసి వారి యొక్క క్వశ్చన్. ఒకప్పుడు పెట్రోల్ తక్కువ రేట్లు ఉంటాం, ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉంటాం కాదు. ఆ రోజున కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీకి పెట్రోల్ డీజిల్ అమ్మటం, ఆ సబ్సిడీ అమౌంట్ ని ఆయిల్ సంస్థలకి ఇవ్వకపోవటం, ఆ బాండ్ల రూపంలో వాళ్ళకి ఇవ్వటం, తద్వారా ఏమైందంటే అవన్నీ అప్పులు కుప్పలు అయిపోయింది ఆయిల్ సంస్థలన్నీ కూడా. ఇప్పుడు ఎప్పుడైతే 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిందో దాన్ని ఫ్రీ మార్కెట్ చేసి ఈ రోజుకి సార్ ఫ్రీ మార్కెట్ అంటే ఒక మాట అండి, ఒక మాట వాసుదేవరావు గారు ఒక మాట స్టెబిలిటీకి వచ్చింది. వాసుదేవరావు గారు ఒక మాట, ఫ్రీ ప్రభుత్వం అంటే పేదలను దగ్గర నుంచి వసూలు చేయడమా,
పెట్రోల్ ఒకప్పుడు ఎట్లా ఉండే, జిఎస్టీలో ఎందుకు చేర్చలేదు అది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇది ఒక కామన్ మ్యాన్ క్వశ్చన్, నా క్వశ్చన్ కాదు, కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు వేస్తున్నటువంటి క్వశ్చన్. కామన్ మ్యాన్ క్వశ్చన్ కే చెప్పాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ ఆయిల్ ప్రొడక్ట్స్ ని జిఎస్టీ లో తీసుకురావడానికి వ్యతిరేకించడం వల్లే ఈ రోజున ఏ ప్రభుత్వాలు వ్యతిరేకించిందండి చెప్పండి, అది కూడా క్లారిటీ ఇవ్వండి. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయి? అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ మాట వ్యతిరేకించినప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఆన్ రికార్డ్ ఈ మాట వ్యతిరేకించినప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎందుకు చెప్తున్నారు? క్లారిటీ కావాలి. ఎలక్షన్ టైంలో రాష్ట్ర ప్రభుత్వాల మీద నిందలేయడం కాదు. హలో చెప్పండి, ఎలక్షన్ టైంలో రాష్ట్ర ప్రభుత్వాల మీద నిందలేయడం కాదు, ఎప్పుడు వ్యతిరేకించినా అప్పుడే చెప్పాలి కదా. మీరు ఒక్క నిమిషం నేను చెప్పేది మొత్తం వినండి. చెప్పండి. ఎప్పుడైతే జిఎస్టీ 2017లో జిఎస్టీ వచ్చిందో అప్పుడు ఈ యొక్క పెట్రోలియం ప్రొడక్ట్స్ ను కూడా జిఎస్టీ లో చేర్చాలన్నది కేంద్రం యొక్క ఆలోచన, కేంద్రం యొక్క నిర్ణయం. ఇప్పుడు కావాలంటే తెప్పించుకోండి, మినిట్స్ తెప్పించుకోండి. అసలు మీరు మీడియాలో ఉండి అసలు మీరు ఆ క్వశ్చన్ అడగకూడదు. ఇది అలా కుదరదు. ఎవరు వ్యతిరేకించారని చెప్పలేదు, మీరు ఇప్పటి వరకు చెప్పలేదు. ఈ రోజు కూడా కేంద్రం సిద్ధంగా ఉంది. మరి అమలు చేయండి కదా, సార్ అమలు చేయండి. రంగారెడ్డి గారు ఇప్పటికి ఒక్క నిమిషం, రంగారెడ్డి గారు ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంటుంది, దీనికి మీరు ఏమంటారు? రంగారెడ్డి గారు ఇప్పటికి కూడా జిఎస్టీలో పెట్రోలియం సంబంధించినటువంటి పెడతా అంటుంది, మీరు దానికి ఓకే అంటారా కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు ఈ జిఎస్టీ కానీ లేకపోతే ఇతర రేట్లు పెరగడానికి కానీ అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పెంచేటువంటి ధరలంతా కూడా పేదవాళ్ళ నుంచి ఉన్నవాళ్ళ దాకా పడతాయి. ఎవరి శక్తి ఎంత ఉందో అంత పడుతుంది. కానీ ఈ పెంచేటువంటి ధరలు అప్పులు తెచ్చినప్పుడే ఈ ధరలు పెరుగుతుంటాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పుల మీదనే ఈరోజు పేదోని నడ్డి పెరుగుతుంది. ఈ రోజు పేదోనికి ఆ అప్పులు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలంటే ఏం చేయాలి? ధరలు పెంచాలి. ఈ రోజు పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 25 రూపాయల నుంచి 30 రూపాయల దాకా డబ్బులు 1 లీటర్ వెనక తీసుకుంటుంది. మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే 1200 రూపాయలు గ్యాస్ పెంచుతున్నారు, అప్పులు చేశారు కాబట్టి తీర్చడానికి. మనం అనుకుంటున్నాం పేదోనికి ఒక చైతన్య 1000-2000 అక్కడికి వెళ్ళి. రైట్ రంగారెడ్డి గారు, సమయం మించిపోతుంది. ఒక నిమిషం అండి, ఒక నిమిషం ప్లీజ్, దయచేసి ఆగండి, సమయం మించిపోతుంది. అలాగే వాసుదేవరావు గారు సింపుల్ గా చిన్న షార్ట్ లో చెప్పండి, ఇప్పటికైనా జిఎస్టీలో పెట్టే పరిస్థితి ఉందా, పెడతారా? వాసుదేవరావు గారు చెప్పండి. ఇప్పటికైనా జిఎస్టీలో పెట్రోల్ సంబంధించి పెడతారా? పెట్రోలియం ప్రోడక్ట్ తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంది. ఓకే, ఇది నేను చెప్పింది కాదు. జిఎస్టీ పెట్టినప్పుడే భారతీయ జనతా పార్టీ చాలా ప్రయత్నం చేసింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి. ఈ రోజు కూడా సిద్ధంగా ఉంది. దానివల్ల అన్ని రకాల సమస్యలు, లీకేజీలకు కూడా చాలా పరిష్కారాలు దొరుకుతాయి. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలు తమ అప్పుల్ని తిరిగి చెల్లించడానికి కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 40,000 కోట్ల రూపాయలు కేవలం వడ్డీ రూపంలో సంవత్సరానికి కట్టాలి. ఆ వడ్డీలు సంపాదించే పరిస్థితి లేక అటుపక్క లిక్కరు, ఇటుపక్క పెట్రోల్ ప్రొడక్ట్స్ మీద విపరీతమైన బాధుడు ఈ ప్రజల మీద బాధటం వల్లే ఈ పరిస్థితులు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. సమయం మించిపోయింది, దయచేసి ఏమనుకోవద్దు. సమయం మించిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి వాసుదేవరావు గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, అలాగే నెక్స్ట్ మల్లారెడ్డి రంగారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్పంచుకున్నందుకు. మొత్తానికి ఇది ఏదైతే నిధులకు సంబంధించి నిధులు ఏ రూపంలో వస్తున్నాయి కేంద్రం నుంచి అని చెప్పేసి వారు చెప్తున్నారు, ఏ రూపంలో రావట్లేదు, అసలు మేము కడుతున్నటువంటి ట్యాక్స్లే వాటిని మేము ఇస్తున్నాం నిధులని వారు చెప్తున్నారని చెప్పేసి అబద్ధం చెప్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ స్పందించట్లేదు, అటు బీజేపీ కూడా స్పందించట్లేదు చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా అన్ని చట్ట ప్రకారం జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నటువంటి విషయం. ఇది సంబంధించినటువంటి డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.